హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను గద్వాల్ నుంచి తిరుపతికి అయితే వెళ్తున్నాను. లాంగ్ టూర్ అనమాట ఇది. అయితే ఈరోజు నేను ఒక్కని కాకుండా మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. అంజీ ఇంకా నరసింహ ఇద్దరు. ఈరోజు ఎక్కడెక్కడ పోలే టూర్ చెప్పు. ఈరోజు డైరెక్ట్ తిరుపతి కొడుతున్నాం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి 4 గంటలకైతే బయలుదేరినాం అనమాట. మా ఊరు నుంచి ఇక్కడికి రావడానికి చాలా బురద ఉంది, గుంతలు ఉన్నందుకు ఇక్కడ 2 hours పట్టింది. ఇప్పుడు 6 o'clock అయితే అయింది. ఇక్కడ నుంచి మేము కర్నూలు టోల్గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడైతే టిఫిన్ చేస్తాము. మిగతా విషయాలు దారిలో మాట్లాడదాం. ఇప్పుడు ట్రిప్ కూడా 0 అయితే చేస్తున్నా. ఇక్కడ అయిపోయింది, 0 కూడా అయిపోయింది. ఇప్పుడైతే 6 o'clock అయితే టైము. ఇప్పుడు ఇక్కడ నుంచి తిరుపతికి మేము ఇంటి దగ్గర అనుకున్న టైం అయితే 12 గంటల వరకు చేరుకోవాలని. ఇప్పుడు ఇంకొక 7 hours అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి నాకు తెలిసి 1 లేదా 2 అవుతుంది అని అనుకుంటున్నా అక్కడికి వెళ్ళేసరికి. ఇప్పుడైతే గద్వాల్ ఎంట్రీ అయితే అయినాం. ఇప్పుడు పెట్రోల్ పోసుకున్న, ఇప్పుడే ఫుల్ ట్యాంక్ అయితే చేసేసిన. ఈ బ్రిడ్జి ఎక్కిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే ఎర్రవల్లి వెళ్తాము, స్ట్రైట్కి వెళ్తే ఐజే వెళ్తాము. ఎనీవే, గద్వాల్లో ఉన్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒకసారి హాయ్. ఇప్పుడైతే మనం ప్రజెంట్ గద్వాల జంబులమ్మ టెంపుల్ దగ్గర అయితే వెళ్తున్నాము. ఇప్పుడు 40 పెట్టు, చాలు 40 పెట్టు. మనోడి బండికి గాలి లేదంట ముందర వెనకాల, అందుకే చెక్ చేసి పెడుతున్నాడు. ప్రజెంట్ ఇక్కడ అనేది ఏ ఊరన్నా? ఊరు పేరా? గద్వాల పక్కన అనంతపురం అంట ఈ ఊరు వచ్చేసి. చూడండి నా బైక్ అయితే ఎట్లా ఉంది. నా బైక్ మీద లగేజ్ ఉంది కదా, ఆ లగేజ్ వేసి ఆ బైక్ వాళ్ళదనమాట, మా ఫ్రెండ్స్ది. నాదైతే నా బ్యాగ్ నేను వేసుకొని ఉన్నా. లగేజ్ కొంచెం ఉంది, ఎందుకంటే చిన్న ట్రిప్పే కదా, అందుకని కొంచెమే లగేజ్ తీసుకున్నా. యాక్చువల్లీ నేను ఊరి దగ్గరనే 0 చేయాలి, కానీ బ్లాగ్ గద్వాల్ నుంచి స్టార్ట్ చేస్తున్నా కాబట్టి గద్వాల్లో పెట్రోల్ బంక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసిన, అక్కడ నుంచి 0 చేసిన అనమాట. ఇప్పుడైతే ఎర్రవల్లికి అయితే చేరుకున్నా. ఇక్కడ ఎర్రవల్లి దగ్గర నుంచి రైట్ తీసుకోవాలి. రాత్రి వర్షం పడ్డట్టుంది ఇక్కడ, మనకైతే పడలేదు. మన వాళ్ళదేమో యూనికాను పెద్ద బండి, మనది 110cc బండి చిన్నది ప్యాషన్ ప్రో. దాంతో సరిగ్గా ఉరకాలంటే అవుతుందా అసలు? ఇక్కడ నుంచి కర్నూలుకి అయితే 42 కిలోమీటర్ అయితే ఉంది. ఇంకా ఈరోజు బాగానే ఎండ అయితే వచ్చింది. ఈరోజు 3-4 రోజుల నుంచి అసలు ఎండ అనేది చూడనే లేదు. ఈరోజు అయితే బాగానే ఎండ వస్తుంది. ప్రజెంట్ అయితే ఈరోజంతా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఎండ 90, 95, 100 వెళ్తుంటే కూడా దొరకట్లేదు బైకు. ఎంత స్పీడ్ వెళ్తున్నారు అయ్యా మీరు? నాది చిన్న బైక్, కొంచెం చూసి వెళ్ళండి అయ్యా మీరు. తిరుపతి నుంచి వచ్చేటప్పుడు మాకు అల్లంపూర్ గౌరమ్మ కూడా వెళ్ళాలనే ప్లానింగ్ అయితే ఉంది. అంటే ఎన్ని డేస్ అవుతుందో చూసి దాన్ని బట్టి వెళ్తాము. టోల్గేట్ అయితే వచ్చేసింది. ఎక్కడైనా ఆగినరా లేదా చూడాలి. అసలు రోడ్డు పైన అయితే గాలిలో వచ్చేసినట్టు వచ్చేసారు. అస్సలు దొరకలేదు, కనిపించలేదు కూడా. ఇప్పుడు ఫోన్ వస్తుంది, సౌండ్ అయితే వినిపిస్తుంది. ఇప్పుడు వచ్చి ఆగినట్టున్నారు. ఎక్కడో ఈడ ఆపిండ్రు, ఇక్కడైతే ఆగిండ్రు. ఈడ ఆగిండ్రు అంటున్నా. ఇక్కడైతే టిఫిన్ చేద్దాం అనుకున్నాం, కానీ టిఫిన్ అయితే రెడీగా లేదంట. ఇక్కడ ఇంకా టైం పడుతుంది, 1/2 hour టైం పడుతుంది అని చెప్పిండు. అందుకని మళ్ళీ ముందుకైతే మన ప్రయాణం కొనసాగించాలి. తెలంగాణ నుండి ఆంధ్రకైతే చేరుకున్నా. ఇప్పుడు మనం చూడబోయేది తుంగభద్ర నది. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ కూడా లేదు, నది కనిపిస్తుంది ఇక్కడ నుంచి.
ఆల్రెడీ నాకు కనిపిస్తుంది ఇక్కడ సైడు, మీకు కూడా కనిపిస్తుంది అనుకుంటున్నా. తుంగభద్ర నది ఫుల్గా పారుతుంది. ఫుల్గా అంటే ఫ్లో తగ్గింది, వాటర్ తగ్గినాయి పైనుంచి వచ్చేది. NH44 రిపేర్ నడుస్తుంది కర్నూల్లో. మళ్ళీ సర్వీస్ రోడ్లో వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ తీసుకుంటున్నాము హైవేకి. వీడియో రికార్డ్ చేస్తే మనోడు నరసింహ సిగ్గుపడుతున్నాడు, తినలేకపోతున్నాడు. కర్నూలు క్రాసింగ్ దగ్గర అయితే టిఫిన్ చేసినాము. టిఫిన్ చేసి ఇప్పుడు మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టేసినాం. టిఫిన్ చేసి ఇప్పుడైతే స్టార్ట్ అయినా. మళ్ళీ ఇక్కడ నుంచి డైరెక్ట్గా కడప దగ్గర మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకొని అక్కడ నుంచి తిరుపతి నాన్ స్టాప్. ఇంకా ఇక్కడ నుంచి 6 hours 13 minutes అయితే చూపిస్తుంది. ఇంకా 344 kilometers అయితే ఉంది ఇక్కడ నుంచి. మ్యాక్సిమం మాకు 4 hours వెళ్ళాలని ఉంది. మ్యాక్సిమం ట్రై చేస్తాము. మీకు అక్కడ కొండపైన ఒకటి స్టాచ్యూ కనిపిస్తుంది, హనుమాన్ స్టాచ్యూ. నాకైతే రియల్గా చూస్తున్నా కదా, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. నంద్యాల 69, కడప 189 kilometers అయితే ఉంది. ఇక్కడ ముందు నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే నంద్యాలకు వెళ్ళిపోతాం. నంద్యాల, కడప, తర్వాత తిరుపతికి. కొండని చీల్చి రోడ్ వేసిండ్రు చూడండి. అసలు మొత్తం ఎర్రటి కొండలే, ఎర్రటి కొండ ఇది, కొండ బండ. దీన్ని చీల్చి రోడ్ వేసిర్రు. కానీ చూడటానికి బాగానే ఉంది, లొకేషన్ బాగుంది. నంద్యాల కడప రూట్లో కర్నూలు దాటిన తర్వాత ఫస్ట్ టోల్గేట్ ఇది. ఈ టోల్గేట్ పేరు వచ్చేసి నన్నూరు టోల్గేటు. నన్నూరు అంటే NANNURU, నన్నూరు. ఇక్కడ కారు ఇద్దరు డ్యాష్ ఇచ్చుకున్నారు. ఇంత హైవేలో ఇంత ఫ్రీగా ఉంది రోడ్డు. ఈ రోడ్డు పైన కూడా తగిలించుకున్నారు 2 కార్లు. తిరుపతి ఇంకా ఇక్కడ నుంచి 300 kilometers అయితే ఉంది. మ్యాప్ ప్రకారం చూసుకుంటే ఇంకా 6 hours అయితే వెళ్ళొచ్చు అని చూపిస్తుంది. ఇక్కడ నుంచి 300 kilometers అంటే యావరేజ్గా గంటకి 50 kilometers డౌన్కి అయితే వెళ్తున్నాము. కానీ 90 స్పీడ్ వెళ్ళటం అనేది అంత సేఫా కాదా? మరి ఒకేసారి అంత డౌన్ అయితే లేదు, లైట్గా ఉంది కాబట్టి వెళ్ళొచ్చు, పర్వాలేదు. కానీ లొకేషన్ మాత్రం సూపర్ చాలా బాగుంది. ఇక్కడ చూడు, మొత్తం కొండపై నుంచి కొండ చర్యలు విరిగిపడ్డట్టు రాళ్ళు విరిగిపడ్డాయి చూడు, బొడ్డలుగా ఉన్నాయి మొత్తం. కొండకు నేను చాలా దూరం నుంచి చూస్తున్నా. అసలు చూస్తున్న కొద్దిగా అలా వస్తూనే ఉన్నాయి. కొండపైన లాస్ట్ అంచున రాళ్ళు ఒకటికొకటి పేర్చినట్టుగా ఉంది, ఒకదానిపైన ఒకటి వరుసగా. కొండ మొత్తం అలానే ఉంది. అసలు చాలా దూరం నుంచి చూస్తూనే ఉన్నాను నేను. కొండ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నా, అలా వస్తూనే ఉంది. అసలు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నది మొత్తం ఇది చెరువు అనుకుంటున్నాను నేనైతే. చాలా పెద్దగా ఉంది. దాదాపు ఇప్పటికీ నేను ఒక 2 kilometers దాటేసింటా, అంత దూరం నుంచి ఉంది చెరువు అయితే. ఇది చాలా హైట్ కూడా ఉంది ఇది. ఇంకొకటి ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఫారెస్ట్ మధ్యలో రోడ్ ఉంది, నేషనల్ హైవే. ఈ లొకేషన్ చాలా హైలైట్గా ఉంది ఇక్కడ. ఇంకొకటి ఈరోజు వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ వర్షం పడట్లేదు ఈరోజు. అదే మనకు ప్లస్ పాయింట్ మంచిగా. ఎందుకంటే నిన్నటి వరకు ఫుల్గా వర్షాలు రెడ్ అలర్ట్ కూడా ఇచ్చిండ్రు. ఈరోజు మేము వస్తున్నందుక లేదా దేవుడిని ఆజ్ఞనే అలా ఉందో మనకు తెలీదు. ప్రస్తుతానికైతే ఈరోజు వర్షం అయితే పడట్లేదు. తిరిగి ఇంటికి చేరుకునే వరకు ఇలా వర్షం పడకుండా ఆగిపోతే చాలా మంచిగా ఉండే. ఇప్పుడైతే మనము నంద్యాల బైపాస్లో వెళ్తున్నాము. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తేనేమో సిటీలోకి వెళ్తాము. ఇట్లా ఈ ఫ్లైఓవర్ ఎక్కి పైకి వెళ్తే
డైరెక్ట్గా బైపాస్లో వెళ్ళిపోతాం. నంద్యాల అనేది టచ్గా ఊర్లోకి వెళ్ళకుండా బయట నుంచి వెళ్ళిపోతాం బైపాస్. గద్వాల నుంచి చూసుకుంటే ఇక్కడ వచ్చిన టోల్ గేట్ 3వది. ఈ టోల్ గేట్ పేరు వచ్చేసి చాపిరేవుల టోల్ గేట్. నంద్యాల బైపాస్ వేసారు, బైపాస్లో టోల్ గేట్ పెట్టారు. ఇప్పుడే లైట్గా వర్షం పడడం అయితే స్టార్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే లైట్గా చినుకులు పడుతున్నాయి. వర్షం బాగా ఎక్కువ పెరిగింది అనుకోండి కెమెరా తీసి పెట్టాలి, ఎందుకంటే తడుస్తుంది కదా, అందుకే కెమెరా తీసి పెట్టాలి. కొద్ది దూరం పోయిన తర్వాత కెమెరా అయితే తీసి పెడతాను, ముందు జాగ్రత్త. వర్షం పడినా పడకుండా కానీ, ఎందుకంటే పడ్డ తర్వాత మనం ఎలాగో వర్షం లాపుకొని అంతా తడుచుకుంటూ తీసేదానికన్నా ముందుగానే తీసి పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఇక్కడ నుంచి పోతే లెఫ్ట్కి గోవిందపల్లి అనే ఊరు వస్తుందంట. ఇక్కడ చూడండి పేరు కూడా ఉంది బోర్డు. ఫ్రెండ్స్, మేమైతే బయలుదేరింది తిరుపతి కోవాలనే, కాకపోతే కడపలో వార్ 2 సినిమా చూసి పోవాలనుకుంటున్నాం. ఎందుకంటే నేను ఎన్టీఆర్ ఫ్యాన్. చూసి పోయినా కూడా తిరుపతికి అనుకున్న టైంకి వెళ్తాం మేము, కాబట్టి టైం అవైలబుల్ ఉంది కాబట్టి చూడాలని మేము అనుకుంటున్నాం. మేము వెళ్ళేది కడపకి 11 గంటలకి, తిరుపతికి 12 లేదా 1 గంటల వరకు చేరుకోవాలని అనుకుంటున్నాం. 11 గంటలకి సినిమాకి వెళ్తే 2 గంటలకు సినిమా అయిపోతుంది, 1 గంటలకి తిరుపతిలో ఎట్లా ఉంటుంది ఒకసారి చెప్పండి. ఉండని అయితే కాక ఒక గంట 2 గంటలు లేట్ కానీ 4 అవుతుంది. అట్లా సినిమా అయిపోయినాక తిరుపతికి చేరుకోవాలంటే 4 గంటలు పడుతుంది. 4 గంటలకు వెళ్ళాల్సి వస్తుంది. 4 గంటలకు వెళ్తే ఎప్పుడు టోకెన్ తీసుకుంటాం, ఎప్పుడు అలిపిరి మెట్లు ఎక్కుతాము, ఎప్పుడు వెళ్తాము. డైరెక్ట్ టోపు తీసుకెట్టిన బ్యాగ్లో నాకు టోప్ ఉన్నందుకు హెల్మెట్ కదలతలేదు. నాది కూడా అందుకే, కానీ ఏమంటే మైక్ చెప్పాలి కదా, మళ్ళీ తర్వాత వినిపిస్తుందో లేదని ఒక డౌట్తో నేను పెట్టలేను. ఇప్పుడు చాయ్ బ్రేక్ తర్వాత ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయితే అయినా మనోడు ఎంత చెప్పినా వినట్లేదబ్బా. టికెట్స్ అయితే మొత్తానికి బుక్ చేసినాము ముగ్గురికి. 2D సినిమా వార్ 2 మూవీ నేమ్ అయితే మా ఫ్రెండు ఎన్టీఆర్ ఫ్యాన్ అనమాట, అందుకోసమని సరే అని ఒప్పుకున్నా. మొత్తానికైతే ఇప్పుడు సినిమా టికెట్స్ అయితే బుకింగ్ అయిపోయినాయి. వెళ్తున్నాం ఇప్పుడు సినిమాకి అయితే వెళ్తున్నాం కడపకి ఇక్కడ నుంచి ఇంకా 110 కిలోమీటర్ 120 కిలోమీటర్ అయితే ఉంది. 1.5 అవర్ చూపిస్తుంది. ఇంకా మూవీ టైమింగ్ అయితే 11:30కి ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 9:45 అయింది. ఈ ఊరి పేరు వచ్చేసి ఇక్కడ బత్తలూరు అని అయితే పిలుస్తారు. ఈ ఊరి పేరు వచ్చేసి బత్తలూరు. మనము మామూలుగా మన ఫ్రెండ్స్ని ఎప్పుడైనా పిలిస్తే ఏమంటే అరే బత్తలోడ ఇక్కడ రారా, బత్తలోడ ఎక్కడ పోయింటివిరా అని మాట్లాడతాం కదా, అలాంటి పేరు ఈ ఊరికైతే పెట్టారనమాట. నాకైతే కొత్తగా అనిపించింది, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే మనము చాగలమర్రి టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈ టోల్గేట్ వచ్చేసి మనకు ఈరోజు 4వది. కడపకు ఇంకా 15 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాను. ఇప్పుడు టోల్గేట్ అయితే వచ్చింది. ఈ టోల్గేట్ ఊరు పేరు ఏంటంటే రాయలసీమ ఎక్స్ప్రెస్ వే అని ఉంది అంతే. ఈ కడప వరకు ఇప్పుడు ఇది 5వ టోల్గేట్ అనమాట. ఈ టోల్గేట్ తర్వాత కడప వస్తుంది. కడప తర్వాత తిరుపతి వరకు ఇంకొకటి టోల్గేట్ రావచ్చని అనుకుంటున్నా. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే తిరుపతికి వెళ్తాము, స్ట్రైట్కి వెళ్తే కడప లోపలికి వెళ్తాము. థియేటర్ వరకు ఇంకా 6 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఇప్పుడు సినిమా చూసినాము, సినిమా చూసి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ అన్నం అయితే తిన్నాము ఈ హోటల్లో. ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ ప్యూర్ వెజ్ హైలైట్గా ఉంది. అన్నం మాత్రం పప్పు అన్నం అయితే హైలైట్గా ఉంది. కడపకు వస్తే మాత్రం ఇక్కడికి వచ్చే తినాలి అన్నట్టుగా ఉంది అన్నం అయితే. ఇక్కడ భోజనం అద్భుతంగా ఉంది. 8 రూపీస్ ఫుల్ మీల్స్ తిన్నంత పెడతారు. జై శ్రీరామ్.
ముందర బోర్డు అయితే ఉంది కానీ 140 కిలోమీటర్లు తిరుపతి అని చూపిస్తుంది. రేణిగుండ 127, రాజంపేట 49 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. తుఫాన్ చూడండి ఒకసారి ఎట్లా అయిపోయింది, బీభత్సంగా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకు ముందర కనిపిస్తున్నదంతా మొత్తం నల్లమల ఫారెస్ట్. ఇక్కడ తిరుపతి వరకు మొత్తం నల్లమల ఫారెస్ట్ ఉంది. శ్రీశైలము మననూరు నుంచి కలుపుకొని ఇక్కడ తిరుపతి వరకు మొత్తం నల్లమల ఫారెస్ట్ ఉంది. చాలా పెద్ద ఫారెస్ట్ ఇదైతే. మనకు ఇక్కడ రైట్ సైడ్లో ట్రైన్ పోతుంది, మీకు కనిపిస్తుంది అక్కడ వైట్ బర్కాలు కట్టిర్రు చూడండి. అయితే ఇప్పుడు మనం ప్రజెంట్ నల్లమల్ల ఫారెస్ట్లో అయితే వెళ్తున్నాము. కడప దాటిన తర్వాత ఇంకా ముందు కూడా కొండల మధ్యలో ట్రైన్ అయితే వెళ్తుంటుంది. చూద్దాం, ట్రైన్ వస్తే మంచిగా లొకేషన్ బాగుంటుంది, చూద్దాం. తిరుపతికి వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్ళాలి. మస్తు లొకేషన్ చూడొచ్చు. నాకు తెలుగులో ఒక సాంగ్ ఉంది, బక్కరా 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 అనే పాట ఉంది కదా, ఆ పేరు బక్కరా అనే ఊరు ఇది అన్నమాట. ఈ ఊరు నుంచి ఆ పేరు తీసుకున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఈ ఊరు పేరు అయితే నాకు బక్కరా అని మాత్రమే కనిపించింది. దానికి ముందు దానికి తర్వాత ఇంకైతే ఏం కనిపించలేదు. ఒకవేళ పేరులో ఏమైనా చేంజెస్ ఉంటే నన్ను తప్పుగా అనుకోకండి. ఇప్పుడు నాకు బకరా అనే ఊరు పేరు క్లారిటీ అయితే వచ్చేసింది. ఊరు పేరు అయితే బకరానే. అయితే ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉంది కాబట్టి బకరా రైల్వే స్టేషన్ అని ఇక్కడ ఒక బోర్డు అయితే చూసిన. ఇప్పుడైతే మనము ఒంటిమిట్టకైతే చేరుకున్నాము. ఇక్కడ మనకు ముందర కనిపించేది ఒంటిమిట్ట శ్రీ రాములవారి టెంపుల్ అన్నమాట. కోదండ రామస్వామి వారి టెంపుల్ ఒంటిమిట్ట. రిటర్న్లో ఈ టెంపుల్ అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకుని పోవాలి. తిరుపతి వెంకన్న స్వామి మాల వేసిండ్రు అనుకుంటా, పాదయాత్ర అయితే వెళ్తున్నారు తిరుపతికి. ఇంకా వాళ్ళు కనీసం తక్కువ ఇంకొక 80-90 కిలోమీటర్ అయినా నడవాలి ఇంకా ఈ అడవిలోనే. మళ్ళీ ఇక్కడ కూడా కొంతమంది వెళ్తున్నారు. ఇక్కడ 7, 8, 9 మంది మొత్తం టోటల్గా. ఇక్కడ ముందర వెళ్తున్న ఇద్దరితో కలిపి 9 మంది వెళ్తున్నారు. ఈరోజు మెల్లిగా వానమబ్బులు అయితే పట్టేస్తుంది మేఘాలు. ఇంకా అక్కడ లైట్గా అయితే అక్కడ వర్షం కూడా పడుతుంది. మరి ఇక్కడ పడుతుందా పడదా అనేది తర్వాత సంగతి. ఇప్పుడైతే నేను రాజంపేట ఊరైతే క్రాస్ అవుతున్నా. అయితే ఇక్కడ వర్షం చినుకులు అయితే పడుతుంది లైట్గా. ఇది కొద్దిగా మళ్ళీ వర్షం పెరిగితే కనుక కెమెరా తీసి పెట్టాలి. ఇంతకుముందు కూడా వర్షం పడుతుంది అని అనుకున్నా కదా, అక్కడ పడలేదు. ఇప్పుడైతే నేను ఊటుకూరు దగ్గర అయితే వెళ్తున్నా. ఫుల్లుగా గాలి అయితే ఇడిచింది, చల్లగా మేఘాలు అయితే కమ్ముకున్నాయి. ఇప్పుడైతే వర్షం పడుతుంది కాబట్టి ఇప్పుడు గోప్రో తీసి బ్యాగ్లో అయితే పెడుతున్నా. ఒకవేళ వర్షం తిరుపతికి వెళ్ళే లోపల వర్షం కనుక బంద్ అయితే మళ్ళీ హెల్మెట్కి పెట్టేస్తా. ఇప్పుడైతే నేను తిరుపతికి అయితే చేరుకున్నాను. కొండపైకి కూడా వచ్చేసిన తిరుమలకి. ఇప్పుడైతే గుండె అయితే కొట్టుకుంటారంట మా ఫ్రెండ్స్. అందుకనే ఇప్పుడు కళ్యాణకట్టకి వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళు స్నానం చేసిన తర్వాత మళ్ళీ దర్శనకి అయితే వెళ్తాము ఈరోజు. అంటే ఫ్రీ దర్శనం వెళ్తున్నాము కాబట్టి రేపు ఏ టైంలో అవుతుంది అనేది తెలీదు. బైక్ అయితే నేను ఇక్కడ పార్క్ చేసిన. ఇక్కడ కనిపిస్తుంది కదా రెడ్ కలర్, రెడ్ వైట్ కనిపిస్తుంది కదా, అదే నా బైక్. ఎదురుగా వచ్చేసి ఒక గేట్ ఉంది. ఆ గేట్కి అయితే ET7 అని అయితే నంబర్ అయితే ఉంది. దానికి ఆపోజిట్లో పార్కింగ్ ఉంది. పార్కింగ్ దగ్గర అయితే ఆపిన. మాకు పార్కింగ్ పక్కన అయితే ఇక్కడ పోలీస్ వాళ్ళది కూడా పోలీస్ కాంప్లెక్స్ అని ఉంది. ఇది రోడ్ అనమాట. ఇది అంతా రోడ్కి పక్కనే పార్క్ చేసిన బైక్ అయితే. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు.